నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9 మరియు 10 వచనాలు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంపూర్ణులై ఉండుట. ప్రతి విశ్వాసిలోనూ పరిశుద్ధాత్మదేవుడు నివాసం ఉంటాడు గనుక ప్రతి విశ్వాసి క్రీస్తు సంపూర్ణతను అనుభవించగలడు. ప్రియులారా, మన క్రైస్తవ అనుభవానికి అత్యంత శక్తివంతమైన జ్ఞాపిక ఏదంటే మనము క్రీస్తును కలిగి ఉన్నాము గనుక ఆయనలో ఉన్న వనరులన్నిటితో మనము సంపూర్ణులము లేదా అంచుల మట్టుకు నింపబడిన వారము అనేది. ఈ ఆశీర్వాదపు రిజర్వాయర్ ఎల్లప్పుడూ నిండుగా ఉంటుందంటే నమ్మడం కష్టంగా అనిపిస్తుంది. ఈ సత్యాన్ని మనం సందేహిస్తాము కనుకనే మనం అధికంగా ప్రార్థన చేస్తాం. ప్రియులారా, మనకు చాలినంత ఎందుకు లేదో అర్థం కాక ఆలోచనలో పడతాం. నిండుగా ఉన్నారనిపించే ఇతరులతో మనల్ని మనం పోల్చుకుంటాం. అయితే దేవుడు తన సర్వ సంపూర్ణతను తన కుమారుని యందు మనకు అనుగ్రహించాడు. పైగా ఆయన రిజర్వాయర్ ఎన్నడూ ఎండిపోదు. దేవుని బిడ్డలారా, జాంబియా దేశంలోని ఒక మిషన్ పాఠశాలలో ఉన్న ఈత కొలను నిండా జంబేరి నదీ జలం నింపుతారు. ఒక గేటు తెరవగానే ఆ మహానది నీరు కొలనులోనికి ప్రవహిస్తుంది. అది నిండినప్పుడు తిరిగి ఆ నీరు నదిలోనికి ప్రవహిస్తుంది. ఆ నది యొక్క సంపూర్ణత ఈత కొలనుకు ఎల్లప్పుడూ సరిపోయినంతగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము క్రీస్తును అంగీకరించినప్పుడు ద్వారం తెరవబడుతుంది. ఆయన సంపూర్ణత అనే వరద మన ఖాళీతనాన్ని ముంచెత్తుతుంది. ఆ ద్వారాన్ని తెరిచేది మనం పదే పదే చేసే ప్రార్థన కాదు, క్రీస్తును రక్షకునిగా స్వీకరించినప్పుడే ఆ ద్వారం తెరుచుకుంటుంది. ప్రియులారా, మనకు కావలసింది మరెక్కువ క్రీస్తు కాదు, కానీ ఆయన మనకు ఇదివరకే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి కలిగి ఉన్నాడో ఆ సర్వస్వాన్ని మనకు ఇచ్చాడని నమ్మగలిగే బలమైన విశ్వాసం. మనం రక్షణ పొందిన సమయంలో దేవుని సర్వ పరిపూర్ణత మనకు ఆపాదించబడిందని నమ్మడం అంటే ఆయన వరద ప్రవాహాన్ని అంగీకరించి క్రీస్తు యొక్క సమృద్ధిలో మనల్ని మనం కడుగుకొని త్రాగి నడిచి ఈదాలి. ఆయన సర్వ సంపూర్ణతలో మనం ఈత కొట్టగలిగేలా ఆ నదీ ప్రవాహాన్ని మనం అనుమతిస్తామా లేదా అనేది మనమే తెలుసుకోవలసిన నిర్ణయం. దేవుని బిడ్డలారా, ఒక నది తనని తాను ఇవ్వకుండా తన సంపూర్ణతను ఇవ్వలేదు. స్వార్థం తీవ్రస్థాయిలో కనిపించే కొన్ని రంగాలు మన జీవితంలో ఉంటాయి. వీటిని తొలగించాలి అనంటే గతంలో ఏదైతే స్వార్థంతో నింపబడి ఉందో వాటి స్థానంలోకి దేవుని సంపూర్ణతను అనుమతించాలి. ఆయన పరిపూర్ణత మన సొంతమవుతుంది. కనుక క్రీస్తులో మనం సంపూర్ణత కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. దేవా, నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి.
తండ్రి, చదువుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపక శక్తిని దయచేయండి. తండ్రి, దూరదేశాలలో, దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, ప్రతిదినం ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి వారికి కావలసిన ప్రతి అక్కర ప్రభువా నీ చిత్తానుకూలముగా మీరే దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రేమ స్వరూపి తండ్రి, దినదీవెనలతో తండ్రి మమ్మల్ని నింపండి. అయినా మీరే నీ కృపా హస్తములు మా అందరి మీద ఉంచండి. పరిచర్య చేసిన ప్రతి సేవకుని దీవించండి. వారి ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి నాయన. తండ్రి, మరి సమయంలో మరి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల కొరకు మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నూతన ఆశీర్వాదములు వరకు అనుగ్రహించి నడిపించుమని సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.